తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్. ఫలితము సేయుమయ్యా నేను ప్రార్థన చేసెద ఏకదంత. నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ. తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను. దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 30 రోజులుగా ఆదికవి నన్నయ్య గారి ప్రణీతమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో 6వ ఆశ్వాసంలో ఉన్నాం మనం. 30వ భాగంలో కణిక నీతి చెప్పుకున్నాం. దుర్యోధనుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధని వ్యక్తం చేయటం, దానికి ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి జవాబు విన్నాం. పాండవులని ధృతరాష్ట్రుడు వారణావతానికి పంపించడానికి ప్రయత్నించడం వరకు మనం చెప్పుకున్నాం. అంతే, అనేక మంది విజ్ఞులైనటువంటి వాళ్ళ చేత, పండితులైన వాళ్ళ చేత, ఉత్తములైనటువంటి వాళ్ళ చేత వారణావతం గురించి సభలో పాండవులు వినేటట్లుగా అనేకసార్లు చెప్పించాడు ధృతరాష్ట్రుడు. అది కూడా ఒక కణిక నీతిలో ఒక భాగమే. పదే పదే ఒకే విషయాన్ని చెబుతూ ఉంటే మనకు కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అందుకనే టీవీలో యాడ్స్ వస్తుంటాయి. ఫలానా సబ్బు వాడితే ఫలాని ఇది అవుతుందని రోజు అదే చూడటం వల్ల ముందు మన పిల్లలు అట్రాక్ట్ అయ్యి అది అమ్మంటారు. అది సబ్బే కావచ్చు, తినే వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ విధంగా మనస్సు మీద ప్రభావితం చేస్తుందన్నమాట. ఆ విధంగా ప్రభావితం చేసినటువంటి ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళందరినీ పంపించడానికి ప్రయత్నం చేస్తే దుర్యోధనుడు పురోచనుడు అనేటువంటి వాడిని పిలిచి ఆ వారణావతంలో లక్క ఇంటిని నిర్మాణం చేయమన్నాడు. ఆ పని చేయటం వల్ల నాకు రాజ్యాధికారం వస్తుంది, నాకు రాజ్యాధికారం వస్తే నీకు నేను సంపద చక్కగా కట్టబెడతానని వాడికి ఆశ చూపించాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున 31వ భాగంలో పాండవుల యొక్క వారణావత ప్రస్థానము, విదురుడి యొక్క ఉపదేశం అంశంతో ప్రారంభం చేద్దాం. దుర్యోధనుడు ఆజ్ఞాపించిన మేరకి పురోచనుడు మిక్కిలి వేగంగా వెళ్ళాడు. మామూలు వేగం కాదు, చాలా వేగం. ఎందుకని? వీళ్ళు రాకముందే అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు కట్టాలి కదా. అందుకని దుర్యోధనుడు చెప్పినట్లుగా వారణావతంలో లక్క ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రమంగా 16, 15, 14, 13 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ధర్మజ, భీమార్జన నకులదేవులు శతశృంగ పర్వతం నుండి హస్తినాపురానికి వచ్చి కౌరవులతో కలిసి అస్త్రవిద్యలు నేర్చుకుంటూ 13 ఏళ్ళు ఉన్నారు. 13 సంవత్సరాలు అయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి. అయితే ఇక్కడ
ధర్మరాజుకు 16 ఏళ్ళు, భీముడికి 15 ఏళ్ళు, అర్జునుడికి 14 ఏళ్ళు, కవల పిల్లలైనటువంటి నకుల సహదేవులకి 13 ఏళ్ళు. ఇవి వాళ్ళ యొక్క వయస్సులు. ఎప్పుడు వయస్సులు ఇవి? శతశృంగ పర్వతం నుంచి హస్తినాపురానికి వచ్చేటప్పటికి పాండవుల యొక్క వయస్సులు అవి. వాళ్ళు ఇక్కడికి వచ్చాక 13 ఏళ్ళు గడిచింది. అంటే అప్పటికి ధర్మరాజుకి 29 ఏళ్ళు ఉంటాయి. ఆ ప్రకారంలో భీముడికి 28, అర్జునుడికి 27, నకుల సహదేవులకి 26. ఇవి వాళ్ళ యొక్క వయస్సులు. సరే, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సందర్భంలో? వారణావతానికి పాండవులు బయలుదేరుతున్నప్పుడు ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంది అనంటే, ఈ పాండు పుత్రుల నేలకో ధృతరాష్ట్రుండు ఏకత మనుపంగ నిచ్చగించే, ఇది అధర్మం బని ఎరిగి గాంగేయుడు ఏలవారింపరో, గాంగేయాదులు ఏలవారింపరో, ఎరుగరొక్కో పితృపితామహులచే భృతపూర్వమై క్రమాగతమైన రాజ్యంబు కరము నెమ్మి పాండుసుత జ్యేష్ఠు భరతకుల శ్రేష్ఠు ధర్మజు పూన్పక ధర్ము ఉడిపి ఏల వృద్ధరాజు లెడసేసిరో, పార్థుడరుగు నెడక మనము నరిగి అతని ఉన్న చోట ప్రీతి నుండుదము, ఇందుండనేలయనుచు పౌరులెల్ల తెరలి. ఇది పాండవుల యొక్క వైభవం, వాళ్ళ యొక్క మాహాత్మ్యం, వాళ్ళ యొక్క మంచితనం. అందువల్ల ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. ఈ పాండవులు ఎందువలనో ధృతరాష్ట్రుడు తన ఆలోచనతోటి హస్తినాపురం నుండి ఒంటరి వాళ్ళుగా చేసి పంపివేయాలనుకుంటున్నాడు. ఇది అధర్మమని తెలిసి కూడా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు ఎందువల్ల అడ్డగించలేదు? తండ్రి తాతల నుండి వరుసగా వచ్చినటువంటి రాజ్యాన్ని పాండుపుత్రులలో పెద్దవాడు, భరతవంశంలో శ్రేష్ఠుడు అయినటువంటి ధర్మరాజు పరిపాలించేటట్లు చేయకుండా ధర్మం తప్పి ఎందువల్ల ఆ వృద్ధరాజులు అతన్ని దూరం చేశారు? ధర్మరాజు వెళ్ళే చోటికి మనం కూడా వెళ్ళిపోదాం, అతడున్న చోటనే మనం కూడా ప్రీతితో ఉందాం, ఈ హస్తినాపురంలో ఉండటం ఎందుకు అని పౌరులందరూ బయలుదేరారు. అప్పుడు తన వెంట వచ్చే వాళ్ళని ధర్మరాజు స్నేహపూర్వకంగా ఓదారుస్తున్నాడు. ఎట్లా? ఈ విధంగా, ప్రజలారా, తండ్రి మాట పాటించకపోవడం అనేది ధర్మ విరుద్ధం. అందువల్ల మేమందరం కూడా వారణావతానికి వెళ్ళి వస్తాం, అక్కడే ఉండం శాశ్వతంగా అని చెప్పి వాళ్ళందరినీ వెనక్కు పంపించి వెళుతూ ఉన్నటువంటి ధర్మరాజు వెంబడి విదురుడు కొంత దూరం వెళ్ళాడు. జనరల్గా సాగనంపడానికి వెళుతుంటారు కదా, ఆ భావనతోటి అర్థం చేసుకుంటారు అని అనుకున్నాడు విదురుడు కూడా. ఇతరులు ఒకవేళ విన్నా కూడా ఆ వినేవాళ్లకు అర్థం కానటువంటి మాటలతో మాట నేర్పలేనటువంటి ధర్మరాజుకి వారణావతంలో తగినటువంటి పనులన్నిటినీ బోధించాడు. దాన్నే కోడ్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు గూఢచారులు ఎక్కువగా వాడుతుంటారు. పాండవులను కౌగిలించుకొని వదిన అయినటువంటి కుంతీదేవి గారికి మొక్కి పాండురాజుని స్మరించుకొని కన్నీళ్లు నిండినటువంటి నేత్రాలతో వెనక్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కుంతీదేవి ధర్మరాజుకి దగ్గరగా వచ్చి ఈ విధంగా అడిగింది, నాయనా ధర్మజ, విదురుడే తెంచి ఒరులకు వినియు ఎరుగగానియుట్లండుగ బలికి
నిన్కరపె బుద్ధి అట్ల చేయుదునంటివి. నీవు అతని మతము చెప్పనగునేని ఎరుగంగ చెప్పుమయ్యా. ఇక్కడ మతం అంటే అతడి యొక్క అభిప్రాయం అని. ఇప్పుడు అనుకునే మతం కాదు, హిందూ మతం, క్రైస్తవ మతం ఇవి కాదు. ధర్మరాజా, విదురుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇతరులు విన్నా కూడా వాళ్ళకు అర్థం కానటువంటి విధంగా నీకేదో సలహా చెప్పాడే, నీవు కూడా చెప్పినట్లుగానే చేస్తానని ఆయనతో అన్నావు. అది నాకు చెప్పదగిందైతే ఆయన అన్నటువంటి మాటలు నాకు తెలియజెప్పు అన్నదమ్మ. అంటే నేను తెలుసుకోవటానికి అవకాశం ఉంటే. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడిందో. అప్పుడు ధర్మరాజు చిరునవ్వు నవ్వి విదురుడి యొక్క మాటల్లోని తాత్పర్యాన్ని తల్లికి ఈ విధంగా చెప్పాడు. ధర్మరాజు, ఎల్ల కార్యగతులు ఎరుగుదు, అయినను ఎరుగ చెప్పవలయునెరిగినంత పనియులేక మిమ్ము పనిచిన కురుపతి హితుడపోలె మీద నెగుసేయు. చేయ తగినటువంటి పనుల పద్ధతులన్నింటినీ కూడా మీకు తెలుసు. అంటే మీరేం పనులు చేయాలో అన్నీ మీకు తెలుసు. నేనేమి విడమరిచి చెప్పక్కర్లా. ఇది విదురుడు చెప్పినటువంటి మాటలు చెబుతున్నాడు అమ్మతోటి. అయినా కూడా నాకు తెలిసినంత వరకు మీకు తెలియజెప్పాలి అనుకుంటున్నాను. ఏ పని లేకుండా మిమ్మల్ని అందరినీ వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకందరికీ మేలు చేసేవాడిలాగా ఉండి తర్వాత కీడు చేస్తాడు, జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు. అందువల్ల మీరు ఏమరపాటు లేకుండా విషం వల్ల కానీ అగ్ని వల్ల కానీ కలిగేటటువంటి ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని సలహా చెప్పి దుర్యోధనుడు చేసే చెడ్డ పనులు తెలుసుకొని ఆ చెడ్డ పనులకి విదురుడు కూడా చెప్పి పంపిస్తానని విదురుడు అన్నాడు. మీరు వెళ్ళండి, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాల్లో? విషం వల్ల, అగ్ని వల్ల. విషం అన్నంలో కలిపి పెడితే తెలియదు, మరణించే అవకాశం ఉంది. ప్రతిరోజు చెక్ చేసుకోలేం కదా. అట్లాగే అగ్ని ప్రమాదం రాత్రిపూట సంభవిస్తే ఆ అగ్నిలో భస్మీపటలం అయిపోతాం. కాబట్టి ఈ రెండు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ పైన దుర్యోధనుడు ఏమేం చెడ్డ పనులు చేస్తున్నాడో అవన్నీ తెలుసుకొని నేను మీకు కబురు పెడతా అని ధర్మరాజు చెప్పాడు. ఈ విధంగా బాబాయ్ చెప్పాడమ్మా అని. అప్పుడు ఆ మాటలు విని కుంతీదేవి, పాండవులు విదురుడు చెప్పినటువంటి సలహాకి, ఆయనకి వాళ్ళ పట్ల ఉండేటువంటి స్నేహభావానికి సంతోషపడుతూ కొన్ని రోజులు ప్రయాణం చేసి వారణావత నగరానికి చేరుకున్నారు. అక్కడ ఏం చేశారు? పాండవుల యొక్క రాక గురించి విని వారణావతంలో నివసించే ప్రజలంతా కూడా ఎంతో ఆనందపడ్డారు. చతురంగ బలాలతో వాళ్ళకి ఎదురు వెళ్ళారు. వాళ్ళ ఇళ్ల యొక్క ధ్వజస్తంభాలకి కట్టినటువంటి బంగారు కలువ పూదండలు ఆకాశాన్ని కప్పి బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. మంచి గంధం, కస్తూరి కలిపినటువంటి చల్లినటువంటి నీళ్లతోటి రాజమార్గంలో కర్పూరపు ముగ్గులు కళకళలాడుతూ ఉన్నాయి. అంటే నీళ్లలో మంచి గంధం, కస్తూరి కలిపారు. వాటిని కళ్ళాపుగా చల్లారు రాజమార్గాల్లో. వాటిపైన కర్పూరపు ముగ్గులు కళకళలాడిపోతున్నాయి. ఆడవాళ్ళు అలంకరించుకొని ఆ నగరం యొక్క శోభను చూస్తున్న పాండవులను చూడటానికి మేడలెక్కారు. ఆ మేడలెక్కి చూస్తున్నారన్నమాట ఈ 5 పాండవులని, వాళ్ళ తల్లిగారిని. పాండవులు అనేక మంది బ్రాహ్మణులు ఆశీర్వచనాలు పొందారు.
ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, అష్టమి తిథి. ఆ రోజు రోహిణీ నక్షత్రం రోజున వారాణావతంలో ప్రవేశించారు. ఆ ప్రవేశించినటువంటి తిథి, వారము, నక్షత్రము, నెల కూడా చెప్పారు నన్నయ్య గారు. ఫాల్గుణ మాసం అంటే చిట్ట చివరి మాసం. శుక్లపక్షంలో అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం. అన్ని విధాల అందమైనటువంటి రాజమందిరంలో ఉంటూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు పురోచనుడు వాళ్ళ దగ్గరకు వచ్చి తాను నిర్మించినటువంటి మనోహరమైనటువంటి చతుశ్శాలను వాళ్ళకు చూపించాడు. 4 పెద్ద పెద్ద గదులతోటి విశాలంగా ఉన్న భవనం వాళ్ళకు చూపించాడు. అంటే కొన్నాళ్ళు పట్టింది వాడు ఆ భవనం కట్టడానికి. ఆ లోపల వేరే భవనంలో ఉన్నారన్నమాట పాండవులు. ఆ ఇంటిని చూచి పాండవులు సంతోషపడ్డారు. ఆ నిర్మాణం చేసినటువంటి పురోచనుడిని సన్మానం చేసి పుణ్యాహవచనాలతోటి ఆ చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేసి ఆ నూతన గృహంలో ప్రవేశించారు. మాయోపాయ ప్రయోగాలను బాగా తెలిసినటువంటి ధర్మరాజు ఆ చతుశ్శాల యొక్క కృత్రిమ రమణీయతను చూచి మెల్లగా భీముడితో అన్నాడు. ఇక్కడ పుణ్యాహవచనం అనేటువంటి పదం వాడారు కదా, మనం అందరం చేసేదే. అంటే శుభం కలగడానికి పుణ్యాహం అనేటువంటి శబ్దాన్ని 3 మార్లు చెప్పే శుభకర్మం. 3 కలశాలు పెడతారు. దాంట్లో తూర్పున కలశంలో వరుణదేవుడిని ఆవాహన చేస్తారు. ఉత్తరం వైపు ఉండేటువంటి కలశంలో వాస్తు పురుషుడిని ఆవాహనం చేస్తారు. అలాగే దక్షిణ కలశంలో బ్రహ్మని ఆవాహనం చేస్తారు. బ్రహ్మ మంత్రపూతంగా వాటిలో నీళ్లు, గంధము, పుష్పాలు అన్నీ వేసి ఈ వాస్తు పురుషుణ్ణి ఆవాహనం చేసినటువంటి కలశాన్ని, అలాగే బ్రహ్మని ఆవాహనించినటువంటి కలశాన్ని ఈ 2 చేతులు మెలిక వేసి తీసి వాటిని కళ్ళకద్దుకొని ఆ రెండిట్లో ఉన్నటువంటి జలాన్ని ఏకధారగా తూర్పు వైపు పెట్టినటువంటి వరుణదేవుడి కలశంలో పోస్తారు ఆ నీటిని. ఆ తర్వాత ఆ నీటితోటి ఆ ఇల్లంతా కూడా చల్లుతారు. ఇది పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమం చేసే విధానం అని నేను మా ఇంట్లో కూడా పురోహితులు మనకు వచ్చేస్తుంటారు కదా, నేను పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి విషయం. సరే, అష్టమి తిథి రోహిణీ నక్షత్రం. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి నక్షత్రం అది, తిథి అది అనేటువంటి దానికి వ్యాఖ్యాతలు సిద్ధార్థి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రం అనేటువంటి ఒకటి నిగ్గు తేల్చారు. ఇది శ్రీమదాంధ్ర మహాభారత సంశోధిత ప్రతిలో ఉన్నది. ఇక ధర్మరాజు భీముడితో ఏమన్నాడో తెలుసుకోవాలిగా మనం. ధర్మరాజు అంటున్నాడు, ఈ గృహ కుడ్యంబులు లాక్షాగర్భములు ఆజ్యతైల గంధులు మరి శస్త్రాగార సమీపము మాయా గృహమగు ఇది అవశ్యము ఆగ్నేయంబై. ఇది ధర్మరాజు యొక్క పరిశీలన జ్ఞానం. భీమా, ఈ ఇంటి గోడలలో లక్క ఉన్నది. ఈ గోడలు నేతి వాసన వస్తున్నాయి, అలాగే నూనె వాసన కూడా వస్తున్నాయి ఈ మట్టి అంతా. అంతేకాకుండా ఇది ఆయుధాలు ఉండే చోటికి దగ్గరగా ఉంది ఇల్లు. తప్పకుండా ఇది అగ్నిచేత తగలబడే మోసపుటి ఇల్లు అని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఇది పరిశీలన. దీని తెరగు ఎరిగినట్లు మహానిపుణుడు విదురుడు ఉరు విషాగ్నుల వలన
మానుగా ఏమరకుండని తాను ప్రబోధించే ఏకతమనను ప్రీతిం. కాబట్టి ఈ ఇంటి విషయం తనకు తెలిసినట్లే ఆ మహామేధావి అయినటువంటి మన పినతండ్రి విదురుడు విషము నిప్పు విషయాలలో ఏమరుపాటుతో ఉండద్దని ఎవ్వరూ లేకుండా చూచి ఒంటరిపాటున నాకు హెచ్చరిక చేశాడు అన్నాడు. కాబట్టి మనం ఈ ఇంట్లో నమ్మి ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నిరంతరము తప్పకుండా ఈ ఇంటికి అగ్నిభయం కలుగుతుంది అని ధర్మరాజు అనగానే భీముడు అన్నాడు, ఇట్టిదే నీ మనకు నిందుండగానేలా అరిగి ముందు ఉన్న ఎందయుండి ఎరిగి దీనితోన ఇప్పురోచనుగల్చి పోదమనిన ధర్మపుత్రుడనియే. భీముడు కొంచెం దుందుడుకు స్వభావంతో ఉంటాడు. ధర్మరాజు మెత్తటి పులి, అందుకనే నన్నయ్య గారు ధర్మరాజుని మెత్తటి పులి అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. భీముడు కొంచెం దుందుడుగ్గా ఉంటాడు. అందుకని ఏమన్నాడు, అన్నయ్య ఈ ఇల్లు ఇటువంటిదైతే మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? ఇది వరకు మనం ఉన్న ఇంట్లోనే ఉందాము, ఈ ఇంటితో పురోచనను కూడా కలిపి దహించి వెళ్ళిపోదాం అని భీముడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఎరిగితిమిదీని తెరుగే మరక ఎరుకగనిన ఎట్లు గూఢమతి నుండుదము ఇందరము పురోచను కృతకము నెరి ఏర్పడునంతకు వినీతాత్ములమై. భీమా, మనం ఈ ఇంటి సంగతి తెలుసుకున్నాం, మనకు తెలిసిపోయింది ఈ ఇంట్లో ఉన్న రహస్యం. అందువల్ల మనం పరాకు లేకుండా మనకి ఈ ఇంటి సంగతి ఈ గుట్టుమట్లు తెలియనట్లే పురోచనుడి యొక్క మోసం పూర్తిగా బట్టబయలయ్యే వరకు మన మనస్సులను నిగ్రహించుకొని రహస్యమైన ఆలోచనలతోటి అందరం ఈ ఇంట్లోనే ఉందాం అన్నాడు. అదొక స్ట్రాటజీ. ఈ పాపపు ఇంటి సంగతి మనకి తెలిసిపోయినట్లుగా పురోచనుడు గనక తెలిస్తే దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ విఫలమవుతుంది. అట్లా కాకుండా మనం తొందరపడి ఈ ఇంటిని గనక దహించి పారేస్తే అక్కడ హస్తినాపురంలో ఉన్నటువంటి భీష్ముడు విదురుడు ఇది విని కోపిస్తే అప్పుడు కురువంశం అనేటువంటి మహాసముద్రంలో గొప్ప సంక్షోభం కలుగుతుంది. అట్లా కాకుండా ఇల్లు కాలుతుందనే భయం వల్ల వేరొక చోటికి గనక మనం వెళితే ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు మనం దాగిన చోటునే వెదుగుతూ మళ్ళీ మనకి కీడు చేయకుండా ఉంటాడా? తప్పనిసరిగా కీడు చేసి తీరతాడు. అది ఎట్లాగంటే, ధర్మరాజు చూడండి ఎంత అద్భుతంగా ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు. రాజ్యాధికారంలో ఎవడైతే ఉంటాడో వాడు సహాయ బలం కలవాడు. ఎందుకని? అంగబలం అర్ధబలం రెండూ ఉంటాయి వాడికి. ఇప్పుడు మన పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి దుర్యోధనుడికి అర్ధబలం ఉంది, అంగబలం ఉంది. కాబట్టి దేనికైనా సమర్థుడు అతడు. రాజ్యాధికారము సహాయ బలము లేక సంపద కోల్పోయినటువంటి మనల్ని సమయం చూచి చుదముచ్చించడానికి చెడగొట్టడానికి ఆ దుర్యోధనుడు ప్రయత్నిస్తాడు. ఆ దుర్మార్గుడికి అదే కదా నీతి. అందువల్ల ఇతరులు ఎవ్వరూ తెలుసుకోకుండా మనమందరం కూడా ఇక్కడ వాళ్ళని నమ్మినట్లే ఉందాం అని పుణ్యాత్ములైనటువంటి పాండవులు ప్రతిరోజు కూడా పగలల్లా వేటాడుతూ రాత్రులలో ఆయుధాలు ధరించి
అప్రమత్తులై ఆ వారణావతంలో ఆ లక్క ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ హస్తినాపురం విడిచిపెట్టి బయటకు వచ్చినటువంటి పాండవుల యొక్క స్థితి హస్తినాపురంలో రాజైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క సంతత స్థితిని ధర్మరాజు యొక్క వాక్యాలలో నిరూపితం అవుతున్నాయి. పాండవులకి హస్తినలోని బంధువుల యొక్క బలం దూరమైంది. రాజ్యాధికారం లేదు, బంధుబలం లేదు, అపార సంపద లేదు. కానీ ఇవన్నీ దుర్యోధనుడికి దక్కినాయి. ఇప్పుడు పాండవులు ఏకాకులుగా ఉన్నారు, నిస్సహాయులైపోయినారు. ఇక క్రమంగా వాళ్ళకి ద్రుపదుడితోటి బంధుత్వం, కృష్ణుడితోటి స్నేహం ఏర్పడితే గాని కౌరవుల కంటే బలంలో, బలగంతో, సంపదలో అధికులు కారు. ఇది ఇక్కడ సూచన. ఇక లక్కయిల్లు దహనం. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడి యొక్క దురాలోచన అంతటిని స్పష్టంగా తెలుసుకున్నాడు. ఆయన దగ్గర మంచి చారులు ఉంటారు, ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. మిక్కిలి విశ్వాసపాత్రుడు, నేర్పరి అయినటువంటి ఒక కనకుడిని పిలిచాడు. కనకుడు అంటే సొరంగాలు దొవ్వేవాడు. పాండవుల దగ్గరికి పంపించాడు. వాడు పాండవులను రహస్యంగా కలిసి విదురుడు తనను గుర్తించడానికి చెప్పిన మాటలు చెప్పాడు. అంటే ఇదే కోడ్ వర్డ్స్ అంటాం కదా. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు అంటాడు, ఏది రాత్రిపూట, అదొక కోడ్ వర్డ్. అట్లా మనం ఇంతకుముందు మనం సినిమాల్లో చూసేవాళ్ళం. అవి ఆనాడే ఉన్నాయి. అవన్నీ చూసి మన వాళ్ళు మేమేదో కొత్తగా కనిపెట్టామనుకుంటున్నారు. కాబట్టి తాను విదురుడు పంపిన మనిషిని అని తెలిసేటట్టుగా చేసుకొని, ధర్మరాజా, రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడి ఈ లక్క ఇంటిని తగలబెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. అది అంటే దుర్యోధనుడు ఆల్రెడీ ప్లాన్ చేసి పురోచనుడు కబురు పెట్టాడు ఎప్పుడు తగలబెట్టాలో లక్క ఇల్లు. కృష్ణపక్ష చతుర్దశి రోజు రాత్రి, అంటే అమావాస్య ముందు రోజు రాత్రి, చీకటిగా ఉంటుందిగా ఆ రోజు. అందువల్ల ఈ ఇంటి నుండి మీరు బయటపడి వెళ్ళడానికి తగిన మార్గం మీ పినతండ్రి అయినటువంటి విదురుల వారి ఆజ్ఞ మేరకి ఏర్పాటు చేయడానికి నేను వచ్చాను అన్నాడు. అని ఆ లక్క ఇంటి నుండి బయటికి ఒక రహస్యపు సొరంగాన్ని ఎవ్వరికీ తెలియకుండా తవ్వాడు ఆ కనకుడు. ఇక పాండవులకి చెప్పాడు. దాన్ని పూర్తిగా పరిశీలించి తెలుసుకున్నాడు భీముడు. అంటే ఆ సొరంగంలో నుంచి వెళితే ఎక్కడికి వెళతారో అన్నీ చూశాడు భీముడు. ఇక ధనదానములను, ప్రియ భోజన దానములను, విశిష్ట సద్విచత తతులను తను పుచ్చునుండగా తత్పురమున షణ్మాసమున భరత ముఖ్యల కరిగెన్. చక్కగా పాండవులు దాన ధర్మాలు చేస్తున్నారు. ఇష్టమైనటువంటి భోజన పదార్థాలతోటి బ్రాహ్మణ సమూహాలను తృప్తిపరుస్తూ ఉండగా వారణావతంలో 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలలు ఉన్నారు అక్కడ ఆ యొక్క వారణావతంలో, కాశీక్షేత్రంలో. ఇక దుర్యోధనుడు నిర్ణయించినటువంటి ముహూర్తం కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చింది. ఆ రోజు కుంతీదేవి వారణావత నగరంలో ఉండే బ్రాహ్మణ ముత్తైదువులకు అందరికీ కూడా ఇష్టమైనటువంటి మృష్టాన్న భోజనాలు తృప్తిగా పెట్టింది. దేవపూజ చేసింది ఆ పగటిపూట. పురోచనుడు ఒక బోయ స్త్రీని పంపాడు. ఆ బోయ స్త్రీకి 5 మంది కొడుకులు ఉన్నారు. ఆ బోయ స్త్రీ అడవిలో అనేక విధాలైనటువంటి కందమూలాలు, పండ్లు తెచ్చి కుంతీదేవికి ఇచ్చి
వదలకుండా సేవించుకుంటూ ఉంది. పురోచనుడు నియమించాడు ఆమెని. ఆమెకు 5 కొడుకులు. పాండవులు చేసే పనులన్నిటినీ ప్రతిరోజు ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది ఆమె. చావు మూడినటువంటి ఆ బోయ వనిత తాను తన కొడుకులు ఆ కృష్ణపక్ష చతుర్దశి రోజు రాత్రి పెద్దగా కళ్ళు తాగారు. బాగా మరింత పూర్తిగా కళ్ళు తాగారు. మత్తెక్కిపోయారు, మైమరిచిపోయారు. ఆ లక్క ఇంటి పక్కగా నిద్రపోతున్నారు. అప్పుడు భీముడు పురోచనుడి కంటే ముందే తానే పూనుకొని నిప్పంటించాడు ఇంటికి. వాడికంటే ముందే భీముడే నిప్పు ముట్టించేశాడు. వెంటనే తల్లిని, అన్నయ్యని, తమ్ముళ్ళని ఆ సొరంగంలోకి పంపించాడు. ఆయుధాలు ఉన్నటువంటి ఆ ఇంటికి కూడా నిప్పు పెట్టాడు. విదురుడు పంపినటువంటి కనకుడికి తామందరూ క్షేమంగా వెళ్ళడాన్ని తెలియజేశాడు. సొరంగంలో తాను కూడా ప్రవేశించాడు. కుంతీదేవిని, అది అర్ధరాత్రి కదా, అందరూ నిద్రావస్థలో ఉన్నారు పాపం. ధర్మరాజుని, అర్జునుడిని, నకుల సహదేవుల్ని ఆ సొరంగం నుండి బయటకు వచ్చేటట్టు చేసి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పురోచనుడు పంపినటువంటి ఆ బోయ స్త్రీకి కూడా కుంతీదేవిలాగా 5 కొడుకులు ఉండడం విశేషం. అది వీళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు కుంతిని, ఆమె పుత్రులను గమనిస్తూ నిత్యము రహస్య సమాచారాన్ని అందించడానికి ఉన్నటువంటి వేగులు అన్నమాట వాళ్ళు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.